నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికేమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని యొక్క ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలుసున్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి ఈ మే నెలలో మనకు ఉండేది అంటే ఒక ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి మనం అందరం. శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, ద్వాదశ రాశుల్లో ఈరోజు కన్యా రాశి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి ఏ ఫలితాలు కనిపిస్తున్నాయి? తప్పకుండా అన్న. సో కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకు మిశ్రమ ఫలితాలు అన్నామంటే ముఖ్యంగా భాగస్వామ్యం సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత భార్యాభర్తల మధ్యన కాస్తంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కన్యా రాశిలో కేతు ఉండడం ఒకటి, తర్వాత మీనరాశిలో 4 గ్రహాలు కలయిక. ఈ 4 గ్రహాల కలయిక ఒక ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భాగస్వామ్యంతో ఉన్న వ్యాపారాలన్నీ వాళ్ళకి కాస్తంత రిలేషన్స్ విడిపోయేంత అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆ రకంగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి స్నేహం, ఎన్నో ఏళ్ల నుంచి బంధుత్వము, ఆ బంధుత్వాల నుంచి దూరం అయిపోవడం కానీ, స్నేహితులు దూరం అవడం కానీ, తర్వాత భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా కాస్తంత ఇబ్బంది ఉంది. సో ముఖ్యంగా ఈ భాగస్వామ్యంతో ఏదైతే కూడిన వ్యాపారాలు ఉన్నాయో అవి మాత్రమే ఇబ్బంది. సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కాస్తంత అధికంగా ధనం ఖర్చు అవుతుంది. వాళ్ళకి అసలు జాగ్రత్తగా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా లోన్లు జోలికి వెళ్లకుండా లోన్లు తీసుకుని ఉంటే మంచిది. ఈ మాసంలో లోన్లు కానీ రుణం కానీ తీసుకుంటే ఆ రుణం జీవితాంతం తీర్చాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి సప్తమ స్థానంలో రాహు, శనేశ్వరుడు కలిసి ఉన్నారు. మే 18 వరకు రాహు ఉంటాడు. అందువల్ల కాస్తంత ఇక ఒక విధంగా ఇక్కడ కేతువు రాహు ఉంటేనే ఒక రకంగా వీళ్ళకి ఆ తీరని రుణం ఏదైనా ఒక రూపాయి తీస్తే ఆ రూపాయి ఎప్పటికీ తీర్చారు. ఇంకా వీళ్ళ శనేశ్వరుడు కలిసి ఉండడం, తర్వాత ఈ రాసాధిపతి బుధుడు కూడా అక్కడ ఉండి మే 7 వరకు ఉండి 6 వరకు ఉండి 6 నుంచి మారుతాడు. శుక్రుడు కూడా ఉంటాడు. సో వీళ్ళందరూ కాంబినేషన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఆలోచన ధోరణి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పులు చెరిగిపోతాయి. అంటే ఒక రకమైన మాయ లేదు, నెక్స్ట్ మంత్ మనం ఖచ్చితంగా వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేస్తాం కనుక ఈ లోన్ మనకు వస్తుంది, ఈ లోన్తో మనం చేసేచ్చు అన్నీ. కానీ వచ్చినట్టు లోను ఖర్చు అనేది పెరుగుతుంది, ఆ వ్యాపారం ఎక్స్పెండ్ అవ్వదు. అందుకని ముఖ్యంగా ఈ మాసం లోన్లు జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల కోసం కొత్త అవకాశాలు వస్తాయి, వీళ్ళకి కొత్త మార్పులు వస్తాయి. కానీ ఉన్న ఉద్యోగాన్ని వదలొద్దు. ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం వెళ్ళొచ్చు. కాకపోతే ఉద్యోగం పోకుండా ఉన్నట్టు వీళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ ఉద్యోగం రిజైన్ చేసేసి కొత్త ఉద్యోగం వెళ్దాం అన్నమాట అనుకోకండి. దానివల్ల కష్టం అనేది కనిపిస్తుంది. ఈ కష్టకాలం అనేది వీళ్ళకి మే నెలంతా ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇక విద్యార్థుల విషయంలో వచ్చినప్పుడు విద్యార్థులు అనేది చక్కగా చదువు అనేది బ్రహ్మాండంగా చదువుతారు. మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు, వివాహాలు అయ్యే అవకాశము, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు కనిపిస్తున్నాయి. మరి వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా? ఏమైనా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వివాహ ప్రయత్నాల్లో? అలాగే కొత్త వ్యాపారాలు చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చా? కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు ప్రారంభం చేయొచ్చు. ఎందుకంటే వైశాఖ మాసంలో వీళ్ళకి మే నెలలో గురువు 15 వరకు ఉంటాడు, తర్వాత మారుతాడు.
సో అందువల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలే కనిపిస్తాయి. ప్రారంభానికి ఏదైనా సరే ముహూర్తం గురువు బాగుండాలి. సో గురువు బాగుండే కనుక వీళ్ళు వ్యాపారం ప్రారంభం చేస్తే అది మంచి ఫలితాలు, శుభ ఫలితాలే కనిపిస్తాయి. ఓకే. దినదిన అభివృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అది కొత్త వ్యాపారం మొదలుపెట్టచ్చు. ఇక వివాహ విషయంలో మాత్రం కాస్తంత ఆలోచించి వివాహాలు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వివాహ విషయంలో జాతకాలు 1-10 సార్లు పరిశీలన చేసుకొని ఇది మనకి మంచిది, ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటేనే ముందుకు అడిగేయాలి. ఎందుకంటే జీవిత భాగస్వామి మధ్యలో మనస్పర్ధలు వస్తాయని చెప్పి అనుకున్నాం. అలాగే చేసుకునే అమ్మాయి విషయంలో కానీ, చేసుకునే అబ్బాయి విషయంలో కానీ చూసుకున్నప్పుడు అన్ని బాగున్నాయి అనుకుని వివాహం అయిన తర్వాత నా ఆలోచనకి ఈ అమ్మాయి భిన్నంగా ఉంది సో అనిపించిన అప్పుడు వాళ్ళిద్దరు మనస్పర్ధలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అబ్బాయి అనుకున్న అమ్మాయి అనుకున్న ఇద్దరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సో వివాహ ప్రయత్నాల్లో మాత్రం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక జ్యోతిష తర్వాత 2-3 జ్యోతిషులతో చూపించుకోండి, చేసుకోండి. ఇది మన గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏంటంటే మన జాతకానికి ప్లస్ గోచార ఫలితాలు 2 ఈక్వల్గా ఉన్నట్లు చూసుకొని ఒకవేళ ఈక్వల్ దశలు నడుస్తున్నప్పుడు కష్టం ఎక్కువగా ఉంటుంది. లేదు మన దశ మంచిగా బాగుంది, ఈ దశలో ఇలా ఇబ్బంది ఉందంటే అప్పుడు కాస్త తక్కువ ఉంటాయి ఫలితాలు. లేదు మన జాతకం అస్సలు బాగాలేదు, ఇది కాస్త ఏం చేస్తుందంటే ఇంకా బాధింపబడుతుంది. ఇలాగ మనం ఖచ్చితంగా మన జాతకాల్లో మనం చూసుకుంటూ ముందుకెళ్తే మంచి ఫలితాలు. సరే అమ్మ, మరి కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు పాటిస్తే గనక వాళ్ళ గ్రహస్థితి ఇంకా అనుకూలంగా మారుతుందంటారు? కన్యా రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏ పరిహారాలు చేసుకోవాలంటే ముఖ్యంగా వీళ్ళు ప్రతిరోజు ఒక జంట నాగలు ఉన్న ఒక రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం మంచిది. సో చేయడం వల్ల అంటే భార్య భర్త మధ్య మనస్పర్ధలు రావు. జీవిత భాగస్వామితో ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే ఇంకా ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఇల్లు ప్రశాంతంగా లేకపోతే ఏ పని చేసినా అది సానుకూలంగా అనిపించదు. అందుకే ఏంటంటే ఫస్ట్ ప్రతిరోజు వీళ్ళు ఈ మాసం అంతా మే మాసం అంతా కూడా ఈ చైత్ర వైశాఖ మాసంలో దానం చేసిన ఎంత పుణ్యమో, అలాగే మనం ఏదైనా పూజ చేసినా అంతే పుణ్యం వస్తుంది. అలాగే మనం ఎంత శ్రమిస్తే ఎంత భగవంతు నామస్మరణ చేస్తావో అంత అధిక ఫలితం వస్తుంది. అందుకని వీళ్ళు చక్కగా జంట నాగుల చెట్లకి ప్రదక్షిణాలు చేయడము. సో దానం వచ్చినప్పటికీ విసునకర్రలు దానంగా ఇవ్వడం. చెడు వాసనలు, చెడు గాలులు వీళ్ళ జోలికి రాకుండా ఉంటాయి అవి దానం చేయడం వల్ల. అంటే ప్లాస్టిక్ లేదంటే చేసినవి ఉంటాయి కదా. జనరల్గా ఏంటంటే ప్లాస్టిక్ కంటే కొన్న మనకి ఈ వెదురుబద్దతో చేస్తుంటారు. అవి తీసుకొని అవి ఇస్తూ ఉంటే అవి చాలా కాలం ఉంటాయి. ప్లాస్టిక్ ఏంటంటే పిల్లలు ఇలా అంటే టప్పుని విరిగిపోతుంది కనుక అలా విరగకుండా కొన్ని రోజులు వాళ్ళు అలా ఆ గాలిని ఆస్వాదించాలి. పూర్వం కాలంలో మనకు ఉండేవి పెద్ద మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా పట్టుకుని ఇలా విసురుతూ ఉండేవాళ్ళ. అలా గాలి వస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అన్నమాట వీళ్ళకి. సో అలాంటి విసునకర్రలు వీళ్ళు దానంగా ఇవ్వడం మంచి ఫలితాలు. మా కన్యా రాశి వాళ్ళ మాస ఫలితాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే అమ్మ చెప్పినట్టుగా కూడా మనం విసునకర్రని దానం చేసినట్లయితే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇంకేమైనా సమస్యలు, సందేహాలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.